మిగతా వాళ్ళు కూడా ఏమంటారు చూద్దాం. మనకి శ్రీహరి గారు ఉన్నారు, మంగళంపల్లి శ్రీహరి గారు. శ్రీహరి గారు నమస్కారం అండి. 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని కేంద్రం మళ్ళీ పదునెక్కిస్తోందా? అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల గురించి, అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ దీని మీద చర్చకు సంబంధించి కూడా పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మీరేం మాట్లాడతారు? నమస్కారం అండి. ఇవాళ జాతీయ స్థాయిలో ఈ చర్చ ప్రారంభమైంది అంటే అది ఎవరో ఒక ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కాబట్టి మనం ఈ చర్చను జరుపుకోవాలి అనేటటువంటి పద్ధతిలో కాకుండా ఈ వందే మాతరం వందే మాతరం అనేది జాతి మొత్తాన్ని కూడా స్వాతంత్ర ఉద్యమం వైపు స్వాతంత్రం సాధించడం కోసం ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదిలించినటువంటి ఒక గొప్ప శుభ సందర్భం అది. 1875లో ఆనందమఠం అనేటటువంటి ఆ నవల్లో బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆ గేయం అనేక చరణాల సమూహమైనటువంటి గేయం ప్రతి వ్యక్తిలో సామాన్యుల్లో కూడా, అంటే ఆసేతు హిమాచలం పైనుంచి మనకి అప్పుడు కలిసి ఉన్నటువంటి భారతదేశం ఏదైతే అఖండ భారత్లో, ఇంకా చెప్పాలంటే ఇందాక సునీత గారు అంటున్నారు, అప్పుడు ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా చాలా ఎక్కువ మంది దీని పట్ల ఎటువంటి భేదభావం లేదండి. అష్ఫుల్లా ఖాన్ అని ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు మనకి వీళ్ళతో పాటు మన అందరితో పాటు అనేక మంది వందే మాతరం అనేటటువంటిది తల్లి నీకు వందనం అని చెప్పారు, భూమికి వందనం, తల్లి నీకు వందనం అనేటటువంటి విషయము దాంట్లో ఉన్న ప్రతి చరణం కూడా ఇది ఒక ఉత్తేజాన్ని కలిగించింది సమాజంలో. కాబట్టి 1875లో రాసి 150 సంవత్సరం అయింది. మనం ఒక 100 సంవత్సరాలకి దురదృష్టం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏమో దేశం ఎమర్జెన్సీ చీకటి సమయంలో ఉంది, అప్పుడు ఎమర్జెన్సీ సమయంలో, కాబట్టి దాన్ని పద్ధతిలో చేసుకోలేకపోయాం. ఇవాళ అదృష్టవశాత్తు జాతీయవాదాన్ని దేశాన్ని ముందుకు నడిపించేటటువంటి జాతీయ భావన పెంపొందించేటటువంటి దేశభక్తి ప్రజల్లో ఏర్పడేటువంటి ఒక ప్రభుత్వం ఉన్న కారణంగా మనకి ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. గత 20 సంవత్సరాల క్రితం కూడా 2004, 5 సంవత్సరాలు 130 సంవత్సరాలు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ వందే మాతరాన్ని జనబాహుళ్యంలోకి పూర్తి వందే మాతరాన్ని తీసుకువెళ్ళిందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఏ మాత్రం 150 సంవత్సరాలు అనుకోద్దండి, ఇది 1000 సంవత్సరాలకి సంబంధించినటువంటి భారతదేశం అనుభవించినటువంటి బానిసత్వాన్ని నిర్మూలించేటటువంటి ఉత్తేజం కలిగించినటువంటి గీతం ఇది. 1000 సంవత్సరాలకు సంబంధించింది. ఇక ఆనందమఠం కూడా అది హిందూ సన్యాసులకి అలాగే ముస్లిం రూలర్స్ ఎవరైతే ముస్లిం విదేశాల నుంచి మనని పరిపాలన చేయడానికి వచ్చారో, ఇక్కడ మొఘళ్ళు ఎటువంటి పరిపాలన చేశారో ఆ బానిసత్వం నుంచి బయటపడేటటువంటి ఒక విషయంలో మనకిది ఆ వందే మాతర గీతం అనేటువంటి ఉత్తేజం కలిగించింది. దానికి ముస్లిం సమాజం కూడా మద్దతు ఇచ్చింది. కానీ దీంట్లో రాజకీయాలు ప్రవేశించినాయండి. రాజకీయాలు ప్రవేశించడం అంటే మనకి బెంగాల్ విభజనకు ముందు శ్రీహరి గారు అక్టోబర్ 15, 1937లో దీని విరుద్ధానికి సంబంధించి కూడా అప్పుడున్నటువంటి ముస్లిం లీగ్ జిన్నా ప్లాన్ చేశారు. ఆ తర్వాత నెహ్రూ గారితో డిస్కషన్ అయింది. నెహ్రూ కావాలంటే దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నేతాజీకి లెటర్ రాశారు. దీని మీద చాలా రకాల చర్చలు అన్నీ జరిగాయి. తర్వాత 2 స్టాంజెస్ని వాటిని మాత్రమే ఉంచి మిగతావి తీసేశారనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు అప్పుడు సిచ్యువేషన్ అలా? చిన్న విషయం చెప్పాలి. మీరు అన్నది చాలా స్పష్టమైంది. ఇక్కడ జిన్నా వ్యతిరేకించారు అన్నది ఒక కారణం అండి. కానీ 1937లోనే నెహ్రూ గారు కూడా వ్యతిరేకించారు. అది విచిత్రం. జిన్నా వ్యతిరేకించాడు, ఆయన మతపరమైనటువంటి ఆల్రెడీ విభజనకి మూలాలు ఎక్కడ ఏర్పడ్డాయి. 1905లో బెంగాల్ విభజనకి సంబంధించినటువంటి విషయం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటే నెహ్రూ గారు ఈ వందే మాతరం గీతాన్ని ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందండి? అంటే జిన్నాలో ఆ విభజన భావాన్ని పెంచడానికి నెహ్రూ కూడా కారణమయ్యారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 1937లోనే నెహ్రూ గారు దాన్ని ఆయన స్పష్టంగా నెహ్రూ గారు మీకు చెప్పేశారు ఆ విషయం. ఏది వందే మాతరం అనేటటువంటిది మిగతా మతస్థులకి ముఖ్యంగా ముస్లిమ్స్ కి అపీజ్మెంట్ అండి, ఇది వారు చెప్తూనే ఉన్నారు. కాబట్టి నెహ్రూ కూడా దానికి కారణమయ్యారు. అది లేఖ రాయడమా లేఖ రాయించారా వ్యతిరేకిస్తూ వాళ్ళ భావన దీన్ని చేయించాలని 1937లో మీరు అన్నది వాస్తవం. అది నెహ్రూ జిన్నా బహుశా ఇద్దరికి ఏదైనా కోరికలు ఉన్నాయో వాటి విషయం మీద ప్రజలను ఏ విధంగా అప్పీల్ చేయాలో తెలియదు, కానీ ఇద్దరు కలిసి చేశారన్న మాత్రం నాకు అనిపిస్తుంది. రైట్ మాట్లాడదామండి. మనకి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు.